బేసిక్ టైంకి ఉదాహరణ మనకి భాగవతంలో మంచి ఉదాహరణ కనిపిస్తుందండి. బలరాముడి భార్య, ఆ అమ్మాయి పేరు రేవతి. తండ్రికి ఈ అమ్మాయికి మంచి మొగుడిని చూడాలి, మంచి భర్తను సంపాదించాలి. తనకి కాలంలో ఉన్నటువంటి కుర్రాళ్ళందరూ చూశాడు, ఎక్కడ ఆయన సాటిస్ఫై అవ్వలేదు. ఆయన డైరెక్ట్ బ్రహ్మలోకాన్ని వెళ్ళిపోయాడు, అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళి ఆయన బ్రహ్మగారు కంగారు పడిపోయాడు, ఏడు ఇలా వచ్చేసేటను అన్నాడు. మా అమ్మాయికి సరి అయిన వరుణ్ ఎవరో అడ్రస్ చెప్తారేమో వెళ్ళి, ఇప్పుడు ఎవడు నువ్వు పైకి రావడం వల్ల యుగాలు గడిచిపోయి కిందకి వెళ్ళిపో, నువ్వు కిందకి వెళ్ళిపో. అతను త్రేతాయుగం కృతయుగంలో వెళ్ళాడు, నువ్వు అతను కిందకు వచ్చేవాడికి మరి అంత స్పీడ్గా వచ్చేసాడు కిందకి. అప్పుడప్పుడే ద్వాపరయుగం వచ్చేసినట్టండి. రెండు కృతయుగం వెళ్ళిపోయింది, త్రేతాయుగం వెళ్ళిపోయింది, ద్వాపరయుగం చివరిలోకి వచ్చేసారు. తన సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రతిపాదించినప్పుడు సమయం కూడా సాపేక్షమే అని ఐన్స్టీన్ లెక్కలేసి నిరూపించాడు. అది అందరికీ అర్థం అవడానికి కొన్ని కథల ద్వారా, రియల్ లైఫ్ ఉదాహరణల ద్వారా చెప్పే ప్రయత్నం చేశాడు. అదిగో అలాంటి వాటిలో ఒకదాన్ని ఈయన ఏదో ఒక పురాణంలో ఉన్న పిట్ట కథతో కలిపేసి అది మేము ముందే కనిపెట్టేసామని చెప్పడం జరిగింది. క్లిష్టమైన లెక్కలేసి ఎంతో శ్రమ కోర్చి ఒక విషయం కనిపెట్టగానే ఇదిగో ఇది మా దగ్గర ముందే ఉంది అని సన్నాయి నొక్కులు నొక్కుతారు. ఒకవేళ అలా ఉంటే ఆ చెప్పేదేదో ఐన్స్టీన్ కంటే ముందు చెప్పొచ్చు కదా. ఎవరు ఆపారు మిమ్మల్ని? ఆయన సిద్ధాంతాన్ని కనిపెట్టి అందరికీ అర్థమయ్యే కథలు చెప్పి దానితో ప్రజల్లో అవగాహన కల్పిస్తే కానీ మనం రియలైజ్ అవ్వలేకపోయామా? లేదా అసలు ఆ విషయాలు లేకపోయినా ఏదో రకంగా డాట్స్ కలిపేసి గొప్పతనం నిరూపించుకునే ప్రయత్నమా? మీరే చెప్పండి. ఐన్స్టీన్ అన్నీ చూసాడా? ముందు చూడలేదు, ఊహించాడు ఇలా జరగాలి నా ఈక్వేషన్ ప్రకారం. అది ఇప్పుడు జరుగుతుంది, ఇప్పుడు మనం ప్రూవ్ చేస్తున్నాం. ఆయన చూసుకోలేదు పాపం, అన్నీ కొన్ని చూడగలిగాడు, తను ప్రెడిక్ట్ అడ్వాన్స్గా చేశాడు. ఆ జరిగినటువంటి ఇప్పటికి సిద్ధిస్తున్నాయి కొన్ని కొన్ని. ఐన్స్టైన్ కూడా అన్ని కూడా థాట్ ఎక్స్పెరిమెంట్స్ అంతే, అతను ఇమాజినేటివ్. ఇప్పుడు చూడండి, అతను 1905 ఏమండి అప్పుడు థియరీ ఆఫ్ రిలేటివిటీలో ఒక మోడల్ తయారు చేశాడు, స్పెషల్ థియరీ. తర్వాత జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ పెట్టాడు 1915-16లో. అతను థియరీ ప్రకారం అప్పటికి E=mc² ఫార్ములా రాశాడు. ఎప్పుడు కనుక్కున్నాడు? E=mc² సుమారు 1905లోనో 1916లోనో కనుక్కున్నాడండి. అది ఎప్పుడు ప్రూవ్ అయింది? అది 1946లో మనకి బాంబు పేలినప్పుడు, 1945లో బాంబు పేలినప్పుడు. దీనిలో చాలా తప్పుడు వివరణ ఉంది. ఐన్స్టీన్ థాట్ ఎక్స్పెరిమెంట్లు చేసిన విషయం నిజమే, కానీ అన్నీ ముందే ఊహించాడు, ఊహల మీదే బతికిన మనిషి అన్నీ అలానే చెప్పేవాడు అన్నది మాత్రం శుద్ధ అబద్ధం. తాను మొదటిసారి 1905లో రిలీజ్ చేసిన పేపర్లలో అప్పటికే ప్రయోగపూర్వకంగా నిరూపించబడిన కాంతి వేగం, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ని వివరించే ప్రయత్నం చేశాడు. మైకెల్సన్, మోర్లే అనేవాళ్ళు కాంతి వేగం గురించిన ప్రయోగం 1887లో చేస్తే ఆ తర్వాత 18 ఏళ్లకి ఐన్స్టీన్ స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో దాన్ని వివరించాడు. ఒక రకంగా చెప్పాలంటే ఐన్స్టీన్ కెరియరే ప్రయోగాల ఫలితాలను వివరించే ప్రయత్నంతో మొదలైంది. కానీ కేవలం థాట్ ఎక్స్పెరిమెంట్తో కాదు, తన కాన్సెప్టుల్లో ఉన్న సంక్లిష్టతని వేరే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడానికి, ఆలోచనలను ముందుకు తీసుకొని పోవడానికి మిగతా శాస్త్రవేత్తల కన్నా ఐన్స్టీన్ ఊహాశక్తుల్ని ఎక్కువగా వాడాడు. కానీ ఊహల మీదే సిద్ధాంతాలను నిలబెట్టలేదు. అంతెందుకు, ఐన్స్టీన్దే ఒక కోట్ ఉంది, ముందు ఊహించండి, తర్వాత క్లియర్గా ఆలోచించండి, చివరగా దాన్ని కఠినతరమైన లాజికల్ అనాలిసిస్కి, తర్కానికి గురి చేయండి అని. ఇంకా మేం చెప్పేదేముంది? ఇదిగో ఇమాజినేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ నాలెడ్జ్ అన్నాడు కదా అని అన్నీ మీరు ఊహించుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఏమంటారు?